యువజన కాంగ్రెస్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సంజయ్ గాంధీ గారి యొక్క 44వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. ఈ దేశం యొక్క దశ దిశ మార్చాలన్న నాయకుడు శ్రీ సంజయ్ గాంధీ. ముఖ్యంగా సంజయ్ గాంధీ గారు ఈ దేశ పరిస్థితుల్ని చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ దేశ అభివృద్ధి కోసం 5 సూత్రాలని ప్రకటించారు. మొట్టమొదటిగా ఈ దేశంలో ప్రతి వాళ్ళు అక్షరాస్యత అవ్వాలని, అలాగే రెండోది మొక్కలు నాటడం, మూడవది కుల నిర్మూలన, నాలుగోది చెట్లు పెంపకం, ఐదోది వచ్చేటప్పటికల్లా వరకట్న నిషేధం. ఈ అధిక జనాభాను నియంత్రించడం, కుటుంబ నియంత్రణ. ఈ 5 సూత్రాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేసి ఈ దేశంలో ఎంతో దేశాన్ని అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఆయన ఉన్న పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఆయన విమాన ప్రమాదంలో చనిపోవడం, ఈ దేశం యొక్క అభివృద్ధి ఆ రోజు ఆగిపోయింది. అటువంటి వ్యక్తిని ఈవేళకి మనం స్మరించుకుంటున్నామంటే దేశం యువత, దేశ యొక్క లక్ష్యాలు, దేశంలో జనాభా కావాల్సినటువంటి లక్ష్యాన్ని తెలిసినటువంటి నాయకుడు శ్రీ సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ లేకపోవడం దేశానికి చాలా దురదృష్టమే. తర్వాత సంజయ్ గాంధీ గారు లేని కారణం వల్లనే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆయన పెద్ద కొడుకు అయినటువంటి రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి అప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. తర్వాత ఆయన రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యాడు. సంజయ్ గాంధీ గారిని బతుకున్నట్టయితే ఖచ్చితంగా సంజయ్ గాంధీ ఈ దేశానికి ప్రధానమను, రాజీవ్ గాంధీ ఆయన మామూలుగా ఆయన విమానాలయం నడుపుకుంది. కానీ ఆ గ్యాప్కి సంజయ్ గాంధీ లేకపోవడంతోనే జరిగింది. ఈవేళ ఈ 5 సూత్రాల్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా తర్వాత ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం పెట్టి ఆ 20 సూత్రాల్లో 5 సూత్రాలని ఆవిడ మెర్జ్ చేసేసింది, దాంట్లో కలిపేసింది. కలిపిన తర్వాత ఇప్పుడు ఏ ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ 5 సూత్రాలని కంపల్సరీగా అమలు చేసి తీరవలసిందే. ఈ దేశంలో అక్షరాస్యత పెంచాలి, అలాగే కుటుంబ నియంత్రణ కావాలి, చెట్లు పెంచాలి, వరకట్న నిషేధం ఉండాలి, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు నిత్యం జరిగేవే. అది చాలా దూరదృష్టితో తయారు చేసినటువంటి సంజయ్ గాంధీకి మనం జోహార్లు అర్పిస్తూ ఆ మహనీయుడిని మనం ఇంకా స్మరించుకుంటున్నామంటే ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టాడు కాబట్టి దాన్ని మనం ఆచరిస్తూ అందరం కూడా సంజయ్ గాంధీ ఆశయాల్ని ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ శ్రీ సంజయ్ గాంధీ, జోహార్ శ్రీ సంజయ్ గాంధీ, జోహార్ శ్రీ సంజయ్ గాంధీ, జోహార్ శ్రీ సంజయ్ గాంధీ, జోహార్ శ్రీ సంజయ్ గాంధీ. థ్యాంక్ యూ.